హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఈ బాలామృతం పిండితోటి ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ బాలామృతం పిండితోటి కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా. అది మీ అందరికీ చాలా బాగా నచ్చిందండి. 1,00,000+ వ్యూస్ వచ్చేదానికి థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఈరోజు వీడియోలో ఎగ్ దోశ చూపిస్తాను. అండ్ ఇది నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నానండి, అందుకే దీంట్లో కొంచెమే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ బాలామృతం పిండి ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత 30 రోజుల మించి ఉంచకూడదండి. కాబట్టి మీరు మీ పిల్లలకి ఇచ్చినా లేదంటే మీరు తిన్నా కానీ రోజుకొక వెరైటీ చేసుకొని తింటే బాగుంటుంది. ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ ఎగ్ దోశ చూపిస్తున్నాను. రోజు కేక్ చేసుకొని తినలేం కదా. సో దానికోసం ఏంటంటే నేను ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నేను 1 కప్పు బాలామృతం పౌడర్ వేస్తున్నానండి. అండ్ సేమ్ కప్తో నేను 1/4 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. మీరు కావాలంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు, బట్ పిల్లలకి వేసినట్లయితే కనుక మైదా పిండి అంత మంచిది కాదు కదా, కాబట్టి గోధుమ పిండే బెటర్. సో నేను గోధుమ పిండి వేసుకున్నాను. అండ్ కొంచెం సాల్ట్, ఎందుకంటే దీంట్లో షుగర్ ఉంటుంది కదా ఆ పౌడర్లో, కాబట్టి కొంచెం సాల్ట్ కంపల్సరీ అండి. అండ్ 1 ఎగ్ వేసుకుంటున్నాను. ఎగ్ అనేది మీరు కావాలంటే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఒకటే వేస్తున్నాను. ఈ ఎగ్ వేసేసరికి మనకి బాలామృతం పౌడర్ అంటేనే కొంచెం హెల్దీ కదా. సో ఈ ఎగ్ వేసేసరికి మనకి అంటే డబుల్ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఎగ్ వేసేసుకున్న తర్వాత విస్కర్ తోటి ఇలా మనం కలుపుతూ కావాల్సిన వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం దోశ బ్యాటర్ చాలా జోరుగా కలుపుకుంటాం కదా, దానికంటే కూడా ఇది కొంచెం జోరుగానే ఉండాలి. నేను చూపిస్తాను ఎంత జోరుగా ఉండాలో, ఎందుకంటే ఆ కన్సిస్టెన్సీ ఎంత బాగుంటే మనకి దోశ అనేది అంత బాగా వస్తుంది. బట్ మీరు ఎంత బాగా కలిపినా కానీ మనం నార్మల్ దోశ వచ్చినంత పల్చగా అయితే ఇది రాదండి. సో చూసారు కదా, ఇలాగా ఇంత పల్చగా ఉండాలి మనకి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసుకుని పెనం పెట్టేసుకుని పెనం అనేది కొంచెం వేడెక్కాలి. ఇప్పుడు ఈ పెనం వేడెక్కిన తర్వాత నార్మల్గా మనం దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమేనండి. నేను ఇక్కడ ఏంటంటే నెయ్యి వేస్తున్నాను. ఇది మీ ఇష్టము, మీరు పిల్లలకి ఇవ్వాలంటే కనుక నెయ్యి వేసుకోండి, నెయ్యి మంచిది. లేదు మీరు తినాలనుకుంటే కనుక మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా ఇంట్లో మనం యూస్ చేసే ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిల్ వేసేసుకొని మొత్తం ఆ పెనం అంతా కూడా స్ప్రెడ్ చేసేయాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం నార్మల్గా దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమే. సో నేను తీసుకున్న కప్ క్వాంటిటీ తీసుకున్నాను కదండి, ఆ కప్పు పౌడర్కి నాకు 3 దోశలు అయ్యాయి. సో దాన్ని బట్టి మీరు వేసుకోండి. అంటే మీరు ఇన్ని వేసుకోవాలని అనుకుంటారు కదా, దానికోసం నేను చెప్తున్నాను. నాకు 3 దోశలు అయ్యాయండి. ఇది కొంచెం పలుచగా ఉన్న ఏం కాదు, మనకి ఏంటంటే మంచి పెనం అయితే కనుక దోశలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. కొంచెం పలుచగానే ఉండాలి. అంటే నీరు దోశ వేసుకుంటాం కదా, వరిపిండిలో వాటర్ కలుపుకొని నీరు దోశ వేసుకుంటాం చూసారా, అంత పలుచగా మనకి దోశలు బ్యాటర్ అనేది ఉండాలి. అండ్ ఇంకా మీకు ఈ బాలామృతం పౌడర్ తోటి ఏమేమి వెరైటీస్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను, ఓకేనా. అండ్ మన దోశ చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అండ్ నేను ఇక్కడ ఒక ఎగ్గే వేసాను కదండి, మీరు కావాలంటే 2 ఎగ్గులు వేసుకోవచ్చు. 2 ఎగ్గులు వేసుకుంటే ఏమవుతుందంటే ఇంకా మనకి ఉబ్బినట్టు బాగా వస్తుంది దోశ చూడడానికి. సో అది చూసారు కదా, మన దోశలు అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉందండి, నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. అండ్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు, ఓకేనా. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోతో. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.